చూడండి, ప్రస్తుతానికి పత్తి పరిస్థితి అండి. ఈ బెట్ట కాలంలో పత్తి అనేది గూడ చూడండి, ఈ వంతున పూర్తిగా ఎండిపోతుంది. చూడండి ఇట్లా చెట్టుకి కింద ముదురు కాయ తప్పితే లేత కాయ అనేది లేదండి. చూడండి, ఈ వంతున పూర్తిగా చెట్టుకి గూడ అనేది పూర్తిగా ఎండిపోతుంది. ఈ ఎండ దెబ్బకి న్యూట్రిషన్ అనేది బాగా లోపం అవుతుంది. మొక్కకి కావాల్సిన ఎంజైమ్స్ అనేది అందదండి. ఇదే కాదండి, చూడండి మొక్కలు అనేది ఏ విధంగా ఎండిపోతుందో. ఇది కూడా ఇది చూడండి ఎంత పెందకాయ ఉందో. ఇలాంటి పెందకాయ కూడా డ్రాప్ అయిపోతుందండి. సో రైతు ఈ సంవత్సరం పత్తి ఆశ్చర్యకంగా అనిపించలేదండి. కాసిన ముదిరి పత్తి తప్పితే లేత అనేది చాలా కాయటం ఇబ్బందిగా ఉందని, చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం ఉన్న రైతు పరిస్థితి. చూడండి ఇప్పుడు చెట్లో చూడండి, కింద ఎన్ని కాయలు అయితే ఉన్నాయో పైన గూడ కూడా అన్ని కాయలు ఎండిపోయినాయండి పూర్తిగా పైదాకా. చూడండి, ఏ చెట్టు పట్టుకున్నా కానీ గూడ అనేది పూర్తిగా ఎండిపోతుంది. సో ఇప్పుడు ఉన్న ఈ ఎండలకి చాలా ఎఫెక్టివ్గా ఉందండి. ఈ ప్రాబ్లం అనేది అన్ని రోగాలు, అన్ని చేనులకి, అన్ని పొలాలకి, ప్రతి విలేజ్లో స్టార్ట్ అయిందండి. ఇది బెట్టకి అనేది తొందర. చూడండి ఎంత కాయ సైజు ఉందో. ఈ కాయ ఎంత ఉన్నా కానీ ఇది పూర్తిగా ఎండిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఈ సంవత్సరానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు చూసుకోండి. వాటర్ క్వాంటిటీ పెట్టాలి, బెట్ట కొద్దిగా రానియకుండా చూసుకోవాలి. న్యూట్రిషన్ అనేది కొద్దిగా ఎక్కువ వాడాలి. చూడండి ఇట్లా ఈ విధంగా ఎండిపోతుంది. సో అట్లా ఎండిపోకుండా తగు జాగ్రత్తలు చూసుకోండి.